జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు చాలా కామెడీగా ఉంటాయి. ఆయన పాలనలో అసలు హత్యలే జరగనట్టు, దాడులే చేయనట్లు మాట్లాడతాడు. కానీ జగన్ రెడ్డి గురించి రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. జగన్ అంటే ఏంటో 2019-2024 మధ్య ప్రజలకు సినిమా స్కోప్ లో చూపించాడు. పిన్నెల్లిలో జరిగిన సాల్మర్ మరణం గురించి ఏవేవో అబద్ధాలు చెప్తున్నాడు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందట. జగన్మోహన్ రెడ్డి పదే పదే ఈ రెడ్ బుక్ ప్రస్తావన తెస్తూనే ఉంటాడు. కానీ ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే, రెడ్ బుక్ అంటే జవాబుదారీతనం, రెడ్ బుక్ అంటే ప్రతీకారం తీర్చుకోవడం కాదు. గత 5 ఏళ్లలో చట్టాన్ని అతిక్రమించి అరాచకాలకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టడానికి రూపొందించిన ఒక నివేదిక అది. రెడ్ బుక్ కక్ష సాధింపు కాదు, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాలనే జవాబుదారీతనమని నారా లోకేష్ ఎన్నోసార్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసిన కక్ష సాధింపు రాజకీయాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం గనుక చేస్తే ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా బయట తిరిగేవాడా? ఈ విషయం జగన్ కు తెలీదా? పిన్నెల్లి ఘటన రాజకీయ హత్య కాదు, అది కేవలం స్థానిక గొడవ మాత్రమే అని పోలీసులు చెప్తున్నారు. ప్రభుత్వం కూడా దీన్ని రాజకీయ హత్యగా చూడడం లేదు. ఇవి గ్రామాల్లో చాలా కాలంగా ఉన్న స్థానిక విభేదాలు లేదా వ్యక్తిగత కక్షల వల్ల జరుగుతున్నాయని, దీనికి ముఖ్యమంత్రితో సంబంధం ఏంటని కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నారని, ఎవరైనా తప్పు చేస్తే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జగన్ చేస్తున్న వ్యాఖ్యలు కేవలం ప్రజల్లో ఉద్రిక్తత పెంచడానికి అని పోలీసులు అంటున్నారు. జగన్ ఆరోపణలను తిప్పికొట్టడానికి పోలీసులు ప్రధానంగా జగన్ 5 ఏళ్ల పాలనను గుర్తు చేస్తున్నారు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడులు, ఆస్తుల ధ్వంసం గురించి ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. అప్పుడు డ్యూటీ చేసినట్టే ఇప్పుడు కూడా మా డ్యూటీ మేం చేస్తున్నాం అని పోలీసులు చెప్తున్నారు. అధికారం పోయినప్పటి నుంచి జగన్ పోలీసులనే టార్గెట్ చేయడాన్ని మనం ఎన్నోసార్లు చూసాం. గతంలో పోలీసులను రాజకీయ అవసరాలకు వాడుకున్న చరిత్ర వైసీపీకి ఉందని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి శాంతి భద్రతలను కాపాడుతున్నామని ప్రభుత్వం చెబుతోంది. గ్రామాల నుంచి వందలాది కుటుంబాలు వెళ్లిపోతున్నాయన్న జగన్ వ్యాఖ్యలను ఆయన ఆడుతున్న రాజకీయ డ్రామాలో ఒక భాగంగానే మనం అర్థం చేసుకోవాలి. గతంలో అక్రమాలకు పాల్పడి ఇప్పుడు కేసులకు భయపడి పారిపోతున్న వారు రాజకీయ బాధితులమని ముద్ర వేసుకుంటున్నారు. అవి పాత కక్షలైనా అయ్యుండొచ్చు, లేదా స్థానిక గొడవలైనా అవ్వచ్చు. జగన్ మాత్రం రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, శాంతి భద్రతలు లేవని గత 18 నెలలుగా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రతి చోట మైక్ పెట్టి మరీ చెప్తూ ఉంటాడు. జగన్ చేసేటువంటి ఆరోపణలను కేవలం ఓటమి భారంతో చేస్తున్న వ్యాఖ్యలుగానే చూడాలి. శాంతి భద్రతలను కాపాడడం తమ బాధ్యతని, నేరస్తులు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.